హాయ్ అండి, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ఇంకా ఇప్పుడే పొద్దున్నే లేవగానే ఇల్లులన్నీ ఊడ్చేసి అంట్లు కడిగేసి బయట మంచాలు వేసుకొని పడుకుంటాం కదా. ఇంకా పడుకుని లేచాక చెద్దర్లు బెడ్షీట్లు అన్నీ మడత పెట్టేసి మంచాలు కూడా ఎటు సర్దేశాను. సర్దేసిన తర్వాత బట్టలు అయితే సరిపెట్టాను. సరిపెట్టి ఇంకా బ్రష్ అయితే చేశాను అనమాట. కొంచెం మొహం కడుక్కున్నాము. మరి ఇప్పుడు నాకేంటంటే నా అలవాటు, అందరి అలవాట్లు ఎలా ఉంటాయో తెలియదు కానీ నా అలవాటు అయితే నేను బ్రష్ చేయకపోతే, పళ్ళు రుద్దకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. కొంచెంమంది పొద్దున్నే బెడ్ కాఫీ తాగుతారు, పక్క నుంచి లేవంగానే వాటర్ తాగేసి మంచినీళ్ళు తాగుతారు. లేదంటే కొంచెంమంది లేచి నీళ్ళు పొక్కలు చూసి మంచినీళ్ళు తాగుతారు. బట్ నేను అట్లా కాదు. 12 అవ్వనియండి, 1 అవ్వనియండి, 2 అవ్వనియండి, బ్రష్ అనేది చేయకపోతే, పళ్ళు రుద్దకపోతే అస్సలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇంకా నాకు ఇష్టం ఉండదు, అంతే నా మెంటాలిటీ. కానీ మా ఆయనకైతే, మా హస్బెండ్కి అయితే లేవగానే టీ అయితే పెట్టియాలి. ఫస్ట్ టీ తాగేసి అప్పుడు మొహం కడుక్కుంటాడు. ఇంకా నేను టీ ఇచ్చేంత వరకు మొహం కడగడు. ఇంక అట్లా కొంచెంమందికి అలవాట్లు అట్టుంటాయి అనమాట. ఇంకా చూసారు కదా, బట్టలు అయితే నానబెట్టాను. కొద్దిసేపు నానితే మంచిగా మురికిపోద్ది కదా అన్నట్లు. ఇంకా బయట వాతావరణం చూడండి ఎలా ఉందో. ఈరోజు అయితే ఫుల్ ఎండ ఉంది కదా లక్కవరంలో. పొద్దున్నే లేచిన కాడ నుంచి 6-6:30 కాడ నుంచి ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు ఎండ అనేది మొహం మీద పడ్డది. బయటే కదా పడుకునేది. ఇంకా పొద్దున్నే లేవగానే ఎండ డైరెక్ట్గా నా మొహం మీద పడేసరికి వెంటనే లేచి కూర్చున్నాను. ఇంక ఈరోజు స్పెషల్గా అయితే పులిహోర చేశాను. టైంకి అయితే పల్లీలు లేవు, అదే శనగలు తెలుసు కదా, పల్లీలు అయితే లేవు. తెప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఎందుకులే, కొంచెమే కదా పులిహోర, ఇంకా ఈసారి చేసుకున్నప్పుడు పల్లీలు అవన్నీ వేసి మంచిగా చేసుకోవచ్చులే. ప్రస్తుతానికి ఏదో ఒకటి, నిమ్మకాయ ఉంది కదా, కొంచెం పుల్ల బాగుంటుందిలే. ఇంకా ఇప్పుడు పల్లీలు వేయాల్సిన అవసరం లేదులే, ఈసారి చేసినప్పుడు వేసుకోవచ్చు అన్నట్లు ఇంకా పల్లీలు అయితే తెప్పించలేదు. నార్మల్గా కరివేపాకు, జీలకర్ర ఉన్న వాటితోని సరిపెట్టేశాను. ఎందుకంటే లేని వాటి కోసం ఆరాట పడడం కంటే ఉన్న వాటిలోనే తయారు చేసుకొని తినడం బెస్ట్. అలా అని పులిహోర టేస్ట్ ఏం మారదు కదా. మనకి మెయిన్ కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఉంటే చాలు. ఎందుకంటే కొంచెం పులుపు అట్లా టేస్ట్ వస్తే చాలు. ఇంకా పల్లీలు వేయాలి, తాలింపు గింజలు వేయాలి, ఇంకా అట్లేం లేదు కదా. కాకపోతే ఏంటంటే అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు. మరి లేనప్పుడు మనం ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వదాం తప్ప. అందుకని పల్లీలు లేవు కదా, ఇంకా ఎట్లా ఒకట్లా చేశాను. అయినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. పిల్లలు కూడా లేచి ఇంకా వాళ్ళకైతే బ్రష్ చేయించాను. బ్రష్ చేయించిన తర్వాత పులిహోర అయితే పెట్టాను. ఇంకా వాళ్ళకి తినిపించి నేను బట్టలు ఉతికేద్దాము, మళ్ళీ ఎండ వస్తుంది కదా అనేసి నేను పులిహోర అయితే తింటున్నాను. పులిహోర అయితే నాకు పెద్దగా నచ్చదు, అంటే పర్ఫెక్ట్గా చేయాలి, నీట్గా చేస్తేనే పులిహోర నాకు ఇష్టం అనమాట. ఎలా పడితే అలా నార్మల్గా చేసుకుంటాం కదా, అట్లా ఇష్టం ఉండదు. మంచిగా చింతపండు పులిహోర అయినా పర్లేదు, నిమ్మకాయ పులిహోర అయినా పర్లేదు. కాకపోతే నా పులిహోర నాకైతే నచ్చదు, కానీ బాగుంటుంది, నేను బాగానే చేస్తాను. కాకపోతే పులిహోర అనేది పర్ఫెక్ట్గా చేస్తేనే నాకు బాగా నచ్చిద్ది. పులిహోర ఒకటి, సేమియా ఒకటి, అవి నీట్గా పర్ఫెక్ట్గా మంచిగా చేస్తేనే నచ్చుతుంది అనమాట నాకైతే. ముస్లిమ్స్ సేమియా ఉంటుంది కదా, అదైతే సూపర్ ఉంటుంది. ముస్లిమ్స్ చాలా బాగా చేస్తారు సేమియా అయితే. రీసెంట్గా రంజాన్ అట్లా వచ్చింది కదా, విజయవాడలో ఉన్నాను కదా, మా ఇంటి పక్కన వాళ్ళు ముస్లిమ్సే కాబట్టి వాళ్ళు సేమియా అయితే ఇచ్చారు. భలేగా ఉండిందనమాట. ఇంకా ఏమైంది మరి, లక్కవరంలో ఉంటా అంటున్నారు, మరి విజయవాడ వెళ్ళట్లేదా అని నిన్న ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను కదా. అంటే నేనేమనుకున్నానంటే అక్కడ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, సిటీలో అంటే మెయింటైనింగ్ ఎంత ఉంటుందో తెలిసిందే కదా, రెంట్లని, కరెంటు బిల్లులని, ఇంట్లో అవసరాలని
చాలా ఉంటాయి. నాకేమో చిన్నపిల్లలు చూసుకునే వాళ్ళు లేరు. ఇంకా అట్లా అనమాట. ఇంకా నేను త్వరలోనే అసలు ఏ డెసిజన్ ఏమైంది అనేది నేను త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా వీడియోస్ చూడండి. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేశాను. టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగుతున్నాను. అసలు ఏమనుకున్నానంటే బ్రష్ చేసి వెంటనే టీ తాగేసి బట్టలు ఉతికేద్దాం అనుకున్నాను. కానీ చాలా బట్టలు ఉన్నాయి. అలాగే బెడ్షీట్లు అవన్నీ పెట్టాను. ఈరోజు నిన్న 2 బెడ్షీట్లు దిండు కవర్లు అవి ఉతికేసాను, చెప్పాను కదా నిన్న. ఇంకా మళ్ళీ ఈరోజు 2 బెడ్షీట్లు అయితే మళ్ళీ నానబెట్టాను. ఇంకా సరే బట్టలు అవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇంకా ఆకలేస్తుంది. ఆల్రెడీ 9 అయిపోయింది. సరే ఒకేసారి టిఫిన్ చేసి టీ తాగేసి ఉతికేద్దాంలే, బట్టలు కూడా చాలా ఉన్నాయి అన్నట్లు ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ చేసేసి పిల్లలకి పెట్టాను ఆల్రెడీ. ఇంకా నేను టిఫిన్ చేసి కొంచెం టీ అయితే తాగుతున్నాను. మనకి టీ లేనిదే డే అనేది స్టార్ట్ అవ్వదన్నమాట. ఇంకా టీ అంటే అట్లా ఇష్టము, చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ అంతకుముందు అయితే టీ ఇష్టం ఉండదు, పాలు తాగేదాన్ని. బట్ 2-3 ఇయర్స్ నుంచి టీ అయితే అలవాటు అయిపోయింది. అందుకని రోజుకి ఒక్కసారైనా టీ కంపల్సరీ తాగాల్సిందే. వీలైతే ఉదయం సాయంత్రం కూడా టీ తాగుతాను. నేను ఎప్పుడన్నా మీ ఇంటికి వస్తే నాకు టీ ఇవ్వండి. జస్ట్ జోక్గా అంటున్నాను అంతే. ఇంకా అట్లా అనమాట. ఇంకా టీ అయితే తాగుతున్నాను. ఎక్కడ పని అక్కడే ఉంది. బట్టలు నానబెట్టాను కదా, బట్టలు ఉతకాలి. ఇంకా ఈరోజు అయితే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. ఈరోజు ఇల్లు కడుగుదాం అనుకుంటున్నాము. నిన్నైతే మొత్తం క్లీన్ చేసాం కదా, ప్రేయర్ పెట్టిద్దామని. ఇంక ఈరోజు అయితే ఇల్లు కడగాలి. అయితే ఇంకా టీ తాగిన తర్వాత కొద్దిసేపు బయట అయితే అట్లా కూర్చున్నాను. బయట ఇంటి ముందు చల్లగా ఉంది కదా, చాలా రోజులైంది కూర్చొని. ఇంకా ఏదో పని, ఇంట్లో పని, అంట్లు బట్టలు, ఇల్లు ఊడ్చుకోవడం, వాకిలు ఊడ్చుకోవడం, ఇంకా వీలైతే కొద్దిసేపు టీవీ చూడడం, లేదంటే ఇంకా నా వీడియోస్ షూట్ చేసుకోవడం, వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయడం. ఇంక ఇదే నా లైఫ్ అనమాట, ఇదే నా వర్క్. ఇంకా నేను బయటికి వెళ్ళను, ఇంకా బయట ఏం పనులు పెట్టుకోను. ఒకవేళ విజయవాడ వెళ్తే పిల్లల్ని స్కూల్లో వేసి ఏదైనా జాబ్ అయితే చూసుకోవాలి. చెప్పాను కదా, ఒక్కరు చేయాలంటే అవ్వదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వద్దులే, అక్కడే ఉన్నాము, ఇక్కడ వద్దులే అన్నట్టు అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో తెలియదు. నేను అనుకున్నాను కదా, మరి అక్కడ ఎందుకు రెంట్లు అవన్నీ ప్రాబ్లం కదా. మరి 1 నెల రెంట్ కట్టకపోయినా కానీ 2వ నెల డబుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 నెల 5,000 రెంట్ అంటే 1 నెల ప్రాబ్లం వచ్చి కట్టకపోతే 2వ నెల 10,000 కట్టాలి. అట్లా ఇబ్బందులు అవుతుంది కదా. ఇంకెక్కడ లక్కవరంలో అయితే ఇంక ఇంటి దగ్గరే ఉంటూ రెంట్ ప్రాబ్లం అట్టు ఉండదు కాబట్టి, ఎట్లాగో తమ్ముడు హాస్టల్లో ఉంటాడు. ఇంకా నాన్న ఒక్కరే కాబట్టి నాన్నకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా. నాన్న పనికి వెళ్ళి వచ్చినా కానీ కొంచెం ఇంట్లో వంట చేసి పెడతా ఉంటాను. ఇంకా పిల్లల్ని హుజనగర్ స్కూల్లో వేయచ్చు. హస్బెండ్ కూడా హుజనగర్ అన్నా లేదంటే ఎక్కడన్నా చుట్టుప్రక్కల ఎక్కడన్నా వర్క్ ఉంటే చూసుకోవచ్చు. ఇంకా నాన్నకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నాన్న ఒక్కడు కాకుండా తోడుగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే మాకు రెంట్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అన్నట్టు నేను ఆలోచించాను. బట్ మా హస్బెండ్ అయితే వద్దులే, ఇంక అట్లా ఉండొద్దు, మనము విజయవాడలోనే ఉన్నాము, నువ్వు బయలుదేరరా అని అంటున్నాడు. ఏమో చూడాలి మరిగా ఎట్లుంటుందో. నేనైతే అట్లా అనుకున్నాను. మరి హస్బెండ్ అయితే వద్దులే అట్లా అని అంటున్నాడు. ఇంకా చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో. ఇంక మీతో అయితే నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను కదా నా లైఫ్ గురించి. ఇంక అట్లా మీకు నా వీడియోస్ డైలీ చూడండి. ఇంక ఇక్కడైతే బయట కూర్చున్నాను కదా, చింత చెట్టు మీద అయితే పక్షులు చాలా ఉన్నాయండి. కొంగల, పావురాల ఏంటి నాకైతే క్లారిటీగా లేదు. అవి భలేగా గూళ్ళు కట్టుకున్నాయి. మీకు వీడియోలో సరిగా కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ భలేగా కొంగలు అనుకుంటున్నాను. కొంగలేనా? కొంగలే కావచ్చు. గూళ్ళు కట్టుకున్నాయి. చింత చిగురు కూడా ఫ్రెష్గా బాగుందండి, పచ్చగా చింత చిగురు అయితే. చింత చిగురు తిని చాలా రోజులైంది. అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడైతే చింత చిగురు, ఎండి చేపలు, చింత చిగురు, కోడిగుడ్డు గార్చి అట్లా భలేగా చేసేది అమ్మ ఉన్నప్పుడైతే. కానీ ఇంక అమ్మ లేకపోయేసరికి ఇంకా ప్రతిదీ కష్టమే కదా. ఇంకా అట్లా అనమాట. ఇంకా అయితే గోంగూర స్పెషల్ అంటే మొన్న చేసుకున్నాము.
అయితే ఏంటంటే మాకు మా ఇంట్లో తుంపలు ఉన్నాయి, ఎండు తుంపలు అంటారు కదా, అట్లా మొన్న ఒకసారి చేసాము కొన్ని, మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి తుంపలు. అయితే ఇంకా గోంగూర అయితే ఎండు తుంపలు బాగుంటాయి కదా గోంగూరలో మిక్సింగ్ అన్నట్లు. ఇప్పుడు తుంపలు తెలిసిందే కదా, తుంపలు అంటే తెలియని వాళ్ళు ఉండరు అని అనుకుంటున్నాను. అదే మాంసం ఉంటుంది కదా, ఆ మాంసాన్ని సన్న ముక్కలుగా కోసి ఎండబెడితే తుంపలు అవుతాయి. ఇంకా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర అయితే చేసుకోవచ్చు. ఇంకా తుంపలు అనేది టమాటీలలో వేసుకోవచ్చు, లేదంటే దోసకాయలలో వేసుకోవచ్చు, లేదంటే గోంగూరలో వేసుకోవచ్చు. అట్లా గోంగూర అయితే తీసుకున్నాము. ఇంకా తుంపలు అయితే చేశారు కదా, మొన్న కొన్ని ఉంటే మొన్న చేసాము, ఇంకా ఈరోజు కొన్ని ఉన్నాయి. ఇంకా గోంగూరలో కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి గోంగూర అయితే తీసుకున్నారు. ఒక కట్ అయితే సరిపోద్ది, బట్ నేనైతే నాకు ఇష్టం ఉండదు. మొన్న చేసుకున్నాము కొన్ని, మొన్న చేసినప్పుడు కూడా తినలేదు. ఇంకా ఈరోజు కూడా ఇంకా నా వరకు నేను ఏదన్నా టమాటా కూర కానీ చేసుకుంటాను. అంటే ఇంకా నాయనమ్మ తమ్ముడు గోంగూర తుంపలు తింటారు, ఇంకా నాన్న తినను. హాయ్ అండి, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. కరెంటు పోయింది, ఇంకా ఫుల్ చెమట. ఎందుకంటే గ్యాస్ దగ్గర వంట చేశాను. గ్యాస్ దగ్గర అయితే వంట చేశాను, అందువల్ల ఆగు కరెంటు పోయింది. అసలు ఫుల్ వేడి. అన్నం కూర చేశాను అనమాట గ్యాస్ దగ్గర, అందుకని ఫుల్ చెమట అయితే పట్టేసింది. ఎండ అయితే ఫుల్ ఉంది. కరెంట్ వచ్చేసింది, జస్ట్ ఇప్పుడే కరెంట్ అయితే వచ్చింది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి. బాయ్. నీ పేరేంటి? నిహాల్. నిహాల్ నిహాల్ నిహాలా. మీ అన్నయ్య పేరేంటి? ప్రజ్వల్. మీ మమ్మీ పేరు? ఏమున్నా. మీ డాడీ పేరు? కిప్పతలావ్. ఏం చదువుతున్నావు? ఏబిసిడి చదువుతున్నావా? హాయ్. హాయ్. నీ పేరేంటి? బబ్బు. వేరే పేరు, స్కూల్లో పేరు? బజ్జి. తమ్ముడు మంచి మాట్లాడింది. ప్రజ్వల. మీ తమ్ముడు పేరు? బంటి. నిహాల్. 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 ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.